పిల్లలు క్యారెట్ తినాలంటే అసలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం మనం క్యారెట్ ఇవ్వాలి అని అంటే ఇలా అయితే ట్రై చేసేయండి. వారు ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారు. ఇది పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లకు కూడా బాగుంటుంది. ఏంటనేది చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి గీ వేసేసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క ముక్క, తర్వాత 4-5 లవంగాలు వేసి అది వేగిన తర్వాత క్యారెట్ని చక్కగా తురిమేసి ఇందులో వేసేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టేసి చక్కగా మగ్గనిచ్చేయండి. ఇది చక్కగా మగ్గితే ఇది నిజంగానే చాలా బాగుంటుంది. ఈ రైస్ని మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకొని తింటారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇదంతా వేగిపోయి ఒక మంచి అరోమా వస్తుందన్నమాట. ఆ టైంలో పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ కారంకి ఎంత కావాలో ఆ విధంగా గ్రీన్ చిల్లీ వేసుకోండి. అండ్ ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు లెక్కన వేసేసుకొని మూత పెట్టి నీళ్లు చక్కగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్, అది మీ ఇష్టం, బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ, నేనైతే ఇక్కడ నార్మల్ రైసే వేసేసాను. రైస్ వేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనిచ్చేయండి. అంతేనండి, కొలత కరెక్ట్గా ఉంటే రైసు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ రైసు చల్లారిపోయిన తర్వాత కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇది ఉడికిపోగానే నేను ఇందులోకి ఒక చిన్న కాంబో లాగా చూపిస్తాను. ఒక స్నాక్ ఐటమ్. ఇలా ప్లెయిన్గా తినడము ఇష్టం ఉండదు, నాన్ వెజ్ క్యారియర్లోకి పెట్టలేము, ఇలాంటివైతే చేసేయచ్చు. అయితే కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఇలా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడే కరివేపాకు, గ్రీన్ చిల్లీ, అవి పసుపు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇంక దించేసుకుంటాము అనుకున్న టైంలో కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా ఇలా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తినే వాళ్ళకు కూడా పిల్లలకి నచ్చుతుంది. ఇది చాలా సింపుల్, ఒక 2 మినిట్స్లో అయిపోయేది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్